రిషికొండ ప్యాలెస్ ఏ సలహాదారుడు సలహా ఇచ్చాడో కానీ ఒక గెస్ట్ హౌస్ని కడతాక 5 నుంచి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ దాన్ని ఏం చేయాలి దాని మీద సబ్ కమిటీ వేసి మంత్రుల కమిటీ వేసి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరించి వెబ్సైట్లో పెట్టి దీన్ని దేనికి వాడుకుందాం అనే స్థితికి మా ప్రభుత్వం పనిచేసే పరిస్థితిని మీరు కల్పించిన డబ్బులతో ఆ గెస్ట్ హౌస్ కట్టకుండా ఉంటే ఒక మెడికల్ కాలేజ్ అయ్యి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి వైద్యం అందేది, కొంతమందికి వైద్యం చదువుకునే అవకాశం కలిగేది. కానీ మీరు ఇవన్నీ గాలికి వదిలేసి ఇవాళ మాట్లాడుతున్నారు. మీరు సుస్పష్టంగా మిమ్మల్ని పీపీపీ మీద వైఖరి అడుగుతున్నా. ప్రభుత్వం అమలు చేసే కొత్త పీపీపీ కాలేజ్ అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దార్ కానీ, బేటుల్ కానీ, కట్నీ కానీ, పానా కానీ, అలాగే 2025లో ఫౌండేషన్ వేశారు. పూర్తిగా పీపీపీ మోడల్ నిర్మాణం. గుజరాత్ రాష్ట్రంలో కూడా దాదాపు 7 పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలకి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మొదలుపెట్టారు. గ్రీన్ ఫీల్డ్ అంటే మీకు తెలుసు, రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అని. బ్రౌన్ ఫీల్డ్ అంటే కూడా వైసీపీ నాయకులకు తెలుసో తెలీదు కానీ బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఒక మెడికల్ హాస్పిటల్ ఉంటే దాన్ని కాలేజీగా కన్వర్ట్ చేస్తాం, ఏదో ఉన్నదాన్ని డెవలప్ చేయటం. అలాంటి బ్రౌన్ ఫీల్డ్ మెడికల్ కాలేజీని పీపీపీ మోడల్లో గుజరాత్లో 7 చేస్తున్నారు. పీపీపీ మెడికల్ కాలేజీ ప్రయోగం కాదు, ఇది పనిచేసిన మోడల్, పనిచేసే మోడల్, ఇది సక్సెస్ ఫార్ములా. కానీ మీరు పదే పదే పీపీపీని వ్యతిరేకిస్తా మీలాగానే ఈ 15 కాలేజీని ఇట్లా గాలికి వదిలేసి అరాకొర నిర్మాణాలతో వదిలేస్తే ఈ రాష్ట్రానికి ఏ రకమైన ప్రయోజనం జరుగుతుందో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. పీపీపీ అర్థాన్ని స్పష్టంగా మీకు చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. 1 కోటి సంతకాలు సేకరించే ముందు మీరు గనక ఈ సంతకాల సేకరణ ఏదో ఉత్తరప్రదేశ్లో కానీ, లేదంటే శాంతినికేతన్ మెడికల్ కాలేజ్ ఉన్న వెస్ట్ బెంగాల్లో కానీ, పంజాబ్ వెళ్ళి పిమ్స్ దగ్గర కానీ, ఎన్ఎంసీ గుర్తింపున కేఎంసీ మెడికల్ కాలేజ్ దగ్గరికి కానీ, యూపీ కానీ వెళ్ళి అక్కడ 1,00,000 సంతకాలు ఆ నగరాల్లో సేకరించి ఉంటే అవి మీరు భారత రాష్ట్రపతికి ఇస్తే బాగుండేది. ఈ మోడల్ చాలా మంచిదని భారతదేశంలో మిగతా రాష్ట్రాలు కూడా తెలిసే పరిస్థితి ఉండేది. ఇప్పటికైనా మీరు వెళ్ళి చేయాల్సింది 1 కోటి సంతకాల సేకరణ ఇక్కడ కాదు. ఎక్కడైతే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ నడుస్తున్నాయో ఆ యూపీ కానీ, గుజరాత్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, పంజాబ్ కానీ, ఈ 5 రాష్ట్రాలకు వెళ్ళి మీరు చూసేస్తే అప్పుడు ఎన్ని సంతకాలు సేకరిద్దాం, ఎవరికి ఎంత పత్రం ఇద్దాం మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తూ, ప్రభుత్వ నియంత్రణ విధాన నాయకత్వం మాత్రం ప్రభుత్వ చేతుల్లోనే ఉంటుంది. ప్రైవేట్ పెట్టుబడులు, నైపుణ్యం, మేనేజ్మెంట్ శక్తిని మాత్రమే ఈ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. ప్రభుత్వంపై అప్పు భారం తగ్గుతుంది. మీరు పెట్టిన రుణభారం తరదమారుతా. కాలేజీలు వేగంగా పూర్తయి ప్రజలకు త్వరగా వైద్యం, మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. అలాగే ప్రైవేటీకరణ కాదు, ఇది బాధ్యతాయుత పాలన, ఫైనాన్షియల్ డిసిప్లిన్తో కూడిన భాగస్వామ్య మోడల్ అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా.